ఈనాటి మన డీప్ డైవ్లోకి అందరికీ ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాను. మ్మ్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అంటే మనం తీసుకున్న ఈనాటి సోర్స్ మెటీరియల్ కేవలం ఒక సాధారణ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలై మెల్లగా మన మానవ మనస్సులోని పాత సంస్కారాలను పూర్తిగా దహనం చేసే ఒక అత్యంత లోతైన ఆధ్యాత్మిక సందేశం వైపు పయనిస్తోంది. అవును, ఇక్కడ ఆకట్టుకునే విషయమేంటంటే ఈ మూల గ్రంథం కేవలం క్యాలెండర్ మారే ఆ నూతన సంవత్సరం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మధ్య జరిగే ఒక అద్భుతమైన కలయిక గురించి, అంటే దీనినే పురుషోత్తమ సంగమ యుగం అంటారు, దాని గురించి వివరిస్తోంది. రైట్, పురుషోత్తమ సంగమ యుగం. అసలు ఈ సంగమ యుగం యొక్క అసలైన అర్థమేమిటి? పాత అలవాట్లను వదిలించుకోవడమెలా, మరియు ప్రతి కర్మను ఏ విధంగా ఒక ఆధ్యాత్మిక విజయంగా మలుచుకోవచ్చు అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. మనం కొత్త సంవత్సరం అనంగానే సహజంగానే పాత వాటికి వీడ్కోలు పలుకుతాం గదా, కానీ ఇక్కడ పాత భారాలకు శాశ్వతంగా వీడ్కోలు పలకడం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ దాగి ఉంది. అంటే ఇప్పుడు రెండు నదులు లేదా ఒక నదీ సముద్రం కలిసే చోటుని మనం సంగమం అంటాం కదా, దానికెంతో విశిష్టత ఇస్తాం. కానీ ఈ గ్రంథం ప్రకారం భగవంతుడు మరియు పిల్లల కలయిక, అంటే ఆత్మల కలయిక అత్యుత్తమమైనది అని చెప్పారు. అవును, ఆ కలయిక ద్వారానే మనుషులు తమ పాత సంస్కారాలు, అంటే ఆ పాత అలవాట్లు అనే భారాన్ని దేవునికి అప్పగించి ఫరిస్తాగా మారాలి అని ఈ మూల గ్రంథం చెప్తోంది. ఒక్క నిమిషం, ఫరిస్తా అంటే? ఫరిస్తా అంటే ఎలాంటి మానసిక భారం లేని ఒక దేవత లేదా ఒక ఏంజల్ లాంటి స్థితి అన్నమాట. ఓహో, ఫరిస్తా అంటే అదన్నమాట. సరే, ఇప్పుడు దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం మోస్తున్న ఒక బరువైన బ్యాగును వేరొకరు నేను తీసుకుంటాను అని ప్రేమగా అడుగుతున్నప్పటికీ మనం ఆ బరువును వదలకుండా మన దగ్గరే ఎందుకు దాచుకుంటున్నాం? అంటే మనుషులకు తమ పాత భారాలు లేదా ఆ బాధలు అంటే అంత ప్రీతి ఎందుకు అంటారు? దీనిని ఒక విస్తృత కోణంలో చూసినట్లయితే ఆ బరువు అనేది కేవలం భౌతికమైనది కాదు కదా, అది 63 జన్మల నుండి వస్తున్న వ్యర్థ సంకల్పాలు మరియు పాత సంస్కారాల భారం. వావ్, 63 జన్మల భారం! అవును. ఏంటంటే ఈ ప్రపంచపు ఆకర్షణల కంటే కూడా చాలా సూక్ష్మమైన వ్యర్థ సంకల్పాలు మనల్ని ఎక్కువగా బంధిస్తాయి. అంటే ఒక నెగటివ్ ఆలోచన చేయడం లేదా కోపం తెచ్చుకోవడం అనేది మనకు చాలా కంఫర్ట్ జోన్ అయిపోతుంది. అందుకే ఆ బరువును వదలడానికి మనం భయపడతాం. అంటే ఆ బాధ లేకపోతే మన ఐడెంటిటీ కోల్పోతామేమో అని ఒక భయం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. రైట్. అయితే ఇక్కడ ఈ బరువును వదిలించుకోవాలని అనుకున్నా ఆ పాత సంస్కారాలు ఎందుకు మళ్లీ మళ్లీ వెనక్కి వస్తాయి అనే దానిపై గ్రంథమిచ్చిన వివరణ నాకు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అవును, చాలామంది పాత అలవాట్లను చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ అవి కేవలం మూర్ఛపోతాయి, అంటే ఫెయింట్ అవుతాయి అంతే, అవి పూర్తిగా చనిపోవు. మూర్ఛపోవడం అంటే ఇది ఎలాగంటే మనం ఒక అలవాటుని మానేసామనుకుంటాం, కానీ మళ్ళీ ఏదైనా టెన్షన్ రాగానే వెంటనే ఆ పాత అలవాటు బయటకొస్తుంది. కరెక్ట్. అందుకే ఈ మూలగ్రంథంలో రావణుడిని కేవలం చంపడమే కాదు, కాల్చాలి అని చెప్పారు. అదేవిధంగా యోగాగ్ని ద్వారా, అంటే ఆ ఫైర్ ఆఫ్ యోగా ద్వారా పాత సంస్కారాలను నామరూపాలు లేకుండా భస్మం చెయ్యాలి. అప్పుడే వారు మాస్టర్, సర్వశక్తివాన్ అవుతారు. కానీ ఇక్కడే నాకు ఒక చిన్న పుష్బ్యాక్ ఇవ్వాలనిపిస్తోంది. అంటే అలవాట్లను కేవలం చంపడం కాదు, ఆ శవాన్ని కూడా నామరూపాలు లేకుండా భస్మం చేయాలి అనే ఈ కాన్సెప్ట్ చాలా తీవ్రంగా, అంటే చాలా ఇంటెన్స్గా ఉంది కదా. పైగా ఒకవేళ మనం మన మనసుకి యజమాని, అంటే మాస్టర్ అయితే, ఆ మాస్టర్ ఆర్డర్ ఇస్తే మన శక్తులు జీ హజూర్ అనాలి కదా. కానీ అవి వినకపోతే మనం ఎలా మాస్టర్ అవుతాం? చాలా మంచి ప్రశ్న. ఏంటంటే యోగాన్ని కేవలం ఒక ప్రేమ కోసమే కాదు, దాన్ని ఏకాగ్రత యొక్క అగ్నిగా మార్చాలి. మనలో ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్ లోపిస్తే ఆ పాత సంస్కారాలు మన కర్మలలో పనిచేసి తమ స్వంత వంశాన్ని ఉత్పత్తి చేస్తాయి. వంశాన్ని ఉత్పత్తి చేయడమంటే ఆలోచనలకు కూడా ఒక ఫ్యామిలీ ట్రీ ఉంటుందా ఏంటి? అవునండి, ఖచ్చితంగా. ఒక చిన్న నెగటివ్ ఆలోచన వస్తే అది వెంటనే ఇంకో వ్యర్థ సంకల్పానికి దారితీస్తుంది. అలా ఒక చైన్ రియాక్షన్ లాగా వాటి వంశం పెరుగుతుంది. అప్పుడు మనలోపలే ఒక అంతర్గత యుద్ధం చేయాల్సొస్తుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మీ శక్తులు మీ మాట వినవు కదా. అబ్బా, ఇది భలే కనెక్ట్ అయింది.
అంటే ఒక చిన్న అలవాటుని వదిలేస్తే అది తన వంశాన్ని పెంచుకుని మనపైన యుద్ధం చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ! అందుకే దాన్ని యోగాగ్నితో సమూలంగా భస్మం చేయాలి. రైట్. కానీ ఈ స్థాయిలో ఏకాగ్రత మరియు త్యాగమనేది అసలు మనుషులకు సాధ్యమేనా? దీనికి సమాధానంగా ఈ గ్రంథంలో బ్రహ్మబాబా గారి ప్రాక్టికల్ జీవితం గురించి చర్చించారు కదా, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అవును, బ్రహ్మబాబా చివరి క్షణం వరకు సాకార రూపంలో త్యాగం, తపస్సు మరియు సేవ ఎలా చేశారు అనేది నిజంగా ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన గురించి చదువుతున్నప్పుడు పిల్లల కోసం కొత్త భవనాలు నిర్మించి తాను మాత్రం పాతగదిలో ఉండటం, ఉదయాన్నే 2 గంటల 30 నిమిషాలకు నిద్రలేచి తపస్సు చేయటం. అవును, అంతేకాదు ఆయన చివరి రోజు వరకు కంటికి అద్దాలు కూడా ధరించలేదు. అలాగే వీపుకు ఎలాంటి ఆధారం అంటే బ్యాక్ సపోర్ట్ లేకుండా నిరాధారంగా కూర్చున్నారు. ఇది వింటుంటే నాకేమనిపించిందంటే ఇది కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్గా ఒక అథ్లెట్ లాగా చివరి శ్వాస వరకు సాధన చేయడం లాంటిది. అంటే ఆలోచించడం, చెప్పడం, చేయడం ఈ 3 సమానంగా ఉండటం అనే ఈ స్థాయి నిబద్ధత అమేజింగ్ కదా. నిజమే. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కూడా. శరీరం వయస్సు పైబడినప్పటికీ, అలాగే బయట ప్రకృతి కలుషితమైనా సరే, ఆ అంతర్గత స్థితిని ఎలా బలంగా ఉంచుకోవచ్చు అనేది ఆయన చూపించారు. బాహ్య ఆధారాలపై అంటే భౌతికమైన కుర్చీ సపోర్ట్ లాంటి వాటిపై కాకుండా మన సూక్ష్మ శక్తులపై ఎలా ఆధారపడవచ్చు అనేదానికి ఇదొక ప్రాక్టికల్ లెసన్. అవును, బయట సపోర్ట్ తీసుకుంటే మనసు కూడా ఇతరుల సపోర్ట్ వెతుక్కుంటుంది అనే సైకాలజీ నిజంగా మైండ్ బ్లోయింగ్. సరే, ఇప్పుడు ఇంతటి తపస్సు, సేవ చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఎలా దక్కుతుంది? ఎందుకంటే మనం సేవ చేసినా ఖాతా ఎందుకు జమ అవ్వదు అనే దానిపై ఇక్కడ ఆధ్యాత్మిక ఆర్థిక శాస్త్రం అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దృష్టి పెట్టింది. రైట్. సఫలత అంటే సక్సెస్ అనేది జన్మసిద్ధ అధికారం అని చెబుతారు. కానీ మనం చేసిన సేవ ఆ పుణ్యఖాతాలో జమ అవ్వాలంటే 3 బంగారు తాళం చెవులు కావాలి. అవే నిమిత్తభావం, నిర్మాణభావం మరియు నిర్మల వాణి. నిమిత్తభావం అంటే ఇన్స్ట్రుమెంట్ కాన్షియస్నెస్, నిర్మాణభావం అంటే వినమ్రత లేదా హ్యూమిలిటీ, అలాగే నిర్మలవాణి అంటే ప్యూర్ వర్డ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇవి లేకుండా సేవ చేస్తే ఏమవుతుందంటే అందులో నేను చేస్తున్నాను అనే అహంకారం మిక్స్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎంత చేసినా కేవలం 5% మాత్రమే మీ ఖాతాలో జమ అవుతుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఎలా ఉందంటే మనం రాత్రింబవుళ్ళో కష్టపడి కోట్లు సంపాదించి అహంకారం అనే ట్యాక్స్ రూపంలో 95% కోల్పోవడం లాంటిది కదా. నిజంగా అద్భుతమైన అనాలజీ అండి ఇది. అహంకారం అనే ట్యాక్స్ చాలా కరెక్ట్గా చెప్పారు. మరి ఈ అహంకారం ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలి? ఈ ట్యాక్స్ను నివారించాలంటే ఎదుటి వ్యక్తి క్రోధంతో ఉన్నా సరే, వారి స్వభావం బాలేనప్పటికీ వారినొక శ్రేష్టమైన ఆత్మగా అంటే ఒక ప్యూర్ సోల్గా భావించి సంభాషించాలి. అలా చేయడం ద్వారా మనకూ సంతోషం కలుగుతుంది మరియు మన ఖాతాలో ఆ పుణ్యం 100% జమ అవుతుంది. వావ్! అంటే ఎవరైనా మనపై అరుస్తున్నా వాళ్ల కోపాన్ని కాకుండా వాళ్లలోని ఆత్మను చూడాలి. చాలా కష్టం, కాని 100% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కావాలంటే చేయక తప్పదు. అవును, ఈ సిద్ధాంతాలన్నీ నేర్చుకున్న తర్వాత మూలగ్రంథంలో వివిధ సమూహాలకిచ్చిన ప్రాక్టికల్ హోంవర్క్ వైపు మనం దృష్టి మళ్లించాలి. అవును, ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పండి. ఢిల్లీ మరియు ఆగ్రా జోన్కు ఒక బాధ్యత ఇచ్చారు కదా. కరెక్ట్. టీవీ లేదా రేడియో ఆన్ చేయగానే శివబాబా వచ్చేశారు అనే ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా ప్రత్యక్షత జెండా ఎగురవేయాలి అని వాళ్లకి టార్గెట్ ఇచ్చారు. అంటే ఒక గ్లోబల్ క్యాంపెయిన్ లాంటిదన్నమాట. కాని నాకు ఆ తర్వాత 45 దేశాల నుండి వచ్చిన వాళ్ల గురించి చెప్పిన పాయింటు భలే ఆశ్చర్యం కలిగించింది. అవును, ఆ డబుల్ విదేశీయులు అంటే ఇండియా బయట ఉన్నవాళ్లకి ఒక ప్రత్యేకమైన బిరుదిచ్చారు. వాళ్లు చాలా దృఢ సంకల్పం ఉన్నందున వారిని డబుల్ తీవ్ర పురుషార్థులు అని పిలిచారు. వారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నంబర్ 1 అవ్వాలని ప్రోత్సహించారు కూడా. మామూలుగా మనమేమనుకుంటాం, విదేశీ కల్చర్ వేరు అని వాళ్లు మెటీరియలిస్టిక్గా ఉంటారని అనుకుంటాము. కాని ఆధ్యాత్మిక దృఢత్వంలో వారు ఇండియా కన్నా ముందు నంబర్ తీసుకోగలరనే వాస్తవాన్ని ఇక్కడ చాలా ఉత్సాహంగా హైలైట్ చేశారు. ఎందుకంటే వాళ్లకి ఆ కల్చరల్ కంప్లేసెన్సీ ఉండదు. వాళ్లు ఏది చేసినా పూర్తి ఫోకస్తో చేస్తారు. ఇక చివరగా మనం మన ప్రగతిని ఎలా కలవాలి అనే దానికి 3 సర్టిఫికెట్లు పొందడం గురించి ప్రస్తావించారు. ఆ 3 సర్టిఫికెట్లేంటి? 1 స్వయం నుండి అంటే మన మనస్సాక్షి నుండి,
రెండవది బ్రాహ్మణ పరివారం అంటే మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ నుండి, మూడవది బాబా నుండి అంటే పరమాత్మ నుండి. ఈ 3 సర్టిఫికెట్లు పొందిన వాళ్లకి కాముకగా పరమాత్మ హృదయ సింహాసనం లభిస్తుంది అని స్పష్టం చేశారు. ఒక మనిషి తనను తాను ధృవీకరించుకోవడం, నా మనస్సాక్షి క్లియర్గా ఉంది అని చెప్పుకోవడమే ఎంత కష్టమో ఈ రోజుల్లో. ఇక సమాజం నుండి అలాగే పరమాత్మ చేత ఒకేసారి పాస్ సర్టిఫికేట్ పొందడం అనేది బహుశా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఒక అత్యున్నత శిఖరం అని చెప్పొచ్చు కదా. అవును, అదొక పర్ఫెక్ట్ అలైన్మెంట్ లాంటిది. అహంకారం పూర్తిగా సున్నా ఉంటేనే ఆ 3 సర్టిఫికెట్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఈ అద్భుతమైన డీప్ డైవ్ ముగింపుకు చేరుకుంటున్నాం. ఒకసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్లను త్వరగా రీక్యాప్ చేద్దాం. ముందుగా సంగమయుగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం. అలాగే యోగాగ్నితో పాత భారాలను మోర్చపోవడం కాదు, సమూలంగా కాల్చేయాలి అని అర్థం చేసుకున్నాం గదా. అవును, అలాగే బ్రహ్మాబాబా గారు చూపించిన ఆ నిరాధారమైన ప్రాక్టికల్ జీవితం. రైట్. ఇంకా సఫలతను జమ చేసుకునే ఆ 3 అద్భుతమైన తాళం చెవులు, అంటే అహంకారమనే ట్యాక్స్ పడకుండా 100% పుణ్యం ఎలా సంపాదించాలి అనేది చూశాం. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించడానికి ఒక అద్భుతమైన ప్రశ్నను మీ ముందుంచుతాం. మూల గ్రంథంలో బ్రహ్మాబాబా గురించి చెబుతూ ఆయన జీవిత చరమాంకంలో ఎటువంటి భౌతిక ఆధారాన్ని తీసుకోలేదు అని విన్నాం కదా. ఇప్పుడు నిత్యం భద్రత, ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్స్ చుట్టూ బతికే మన ఆధునిక ప్రపంచంలో ఒక్కసారి ఇది ఊహించుకోండి. భావోద్వేగాల భారం ఏమాత్రం లేకుండా, గతం తాలూకు ఏ బరువూ మోయకుండా, ఎవరిమీద ఆధారపడకుండా పూర్తిగా స్వేచ్ఛగా కేవలం ఒక నిమిత్తంగా ఉండటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వావ్! ఆ ఏమాత్రం భారం లేని, అహంకారం లేని మానసిక స్థితితో, అంటే ఆ ఫరిస్థా స్థితితో మనం చేయబోయే తదుపరి సంభాషణ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో గదా. ఊహించుకుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ స్వచ్ఛతను ఫీలవుతూ మన మరొక అద్భుతమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.